వెల్కమ్ ఫ్రెండ్స్, భార్గవి ఫార్మ్స్. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గ్రీన్ మ్యాట్ చూడండి. ఇది హైదరాబాద్లో ఒక రెంట్ ఇంట్లో ఉంటూ కోళ్ళ మీద ప్రేమ మక్కువ ఎక్కువైపోయి ఈ విధంగా పార్టీషన్ చేసుకొని పెరుగుకు సంబంధించిన పుంజు 2 పెట్టలు వాటిని పెంచుకోవడం కోసం ఇంటి ముందల గోడ పక్కన కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఈ విధంగా నేను కోళ్ళను పెంచుకుంటున్నాను. అవి బయటికి వదిలితే అటు ఇటు వెళ్తున్నాయి. హైదరాబాద్లో బిల్డింగ్స్ ఉంటాయి, ఇబ్బంది అని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ మ్యాట్ వేసుకొని వీటికి ఫీడర్, వాటర్కి ఒకటి ప్లస్ ఫుడ్కు 2 ఫీడర్స్ కొన్నాను. అదేవిధంగా ఇది చూడండి, ఈవినింగ్ కాగానే జాలిలోకి వెళ్ళిపోతాయి. ఇది కూడా సెకండ్ హ్యాండ్లో ఒక పాత సామాన్లో కొనుక్కొని దాన్ని పెయింట్ వేసుకొని పెట్టుకున్నాను. ఈ పక్కన బిల్డింగ్స్ చూడండి, ఇవి ఎంత మా కాలనీ. సో కోళ్ళ మీద ప్రేమ ఉంటే ఎలాగైనా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే చూడండి, బ్లాక్ నైట్ పెరుగు, ఒరిజినల్ పెరుగు దిగిన 3 పిల్లలు. వీటి వయసు వచ్చి 5 నెలలు. ఒకటి సేతువ, ఒకటి కాకి, ఒకటి రసంగి. చాలా మంచి జాతికి చెందినవి పెరుగు. ఇవి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, సిరిసిల్ల జిల్లా. అతని పేరు నరేష్. నాకు చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు మా ఫ్రెండ్. సో వీటిని ఉద్యోగం చేసుకుంటూ వీటిని కాపాడుకోవడం కోసము ఈ విధంగా నేను పార్టీషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో నచ్చితే కూడా షేర్ చేయండి. ఇంకా మాట్లాడుకుందాం. చూడండి, ఈ విధంగా ఇక్కడ సీతాఫల చెట్లు, పక్కన ముందర ఒక మర్రి చెట్టు, అంటే చెట్ల మధ్యలో నుంచే ఈ గ్రీన్ మ్యాట్ అనేది రౌండ్గా పెట్టుకున్నాను. ఈ సాయంత్రం కాగానే ఈ విధంగా ఇందులోకి వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్ళిపోతే తర్వాత నేను డోర్ లాక్ చేస్తాను. ఇంకా ఎలా ఉందంటారు? వీటికి వచ్చి ఫుడ్ నేను మంచి ఫుడ్ ఇస్తానండి. మార్నింగ్ ఉడకబెట్టి తెల్ల సోనా ఎగ్స్ ఇస్తాను. తర్వాత మనకు మిల్లు దగ్గరికి వెళ్తే వడ్లు, అవి రాగులు, సద్దలు అవి కూడా ఇస్తాను. అప్పుడప్పుడు మనకు ఫీడరు దానా తెచ్చిన స్పెషల్గా అవి కూడా పెట్టాను. అవి మంచిగా తింటాయి. ఇందులోనే తిరుగుతున్నాయి. ఈరోజు ఎండి చేశాను. నచ్చితే లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.